మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు శనివారం ఆకస్మిక మృతి చెందారు. ఆయన మృతి పట్ల పత్రికా లోకానికి తీరం లోటు. రామోజీరావు గారు అకాల మరణం పట్ల మనతో మాట్లాడడానికి రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ బండపల్లి అఖిలప్ప గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఈరోజు శనివారం తెల్లవారుజామున రామోజీరావు గారు ఆకస్మిక మరణం పొందారు. ఆయన మృతి పట్ల మీ స్పందన ఏంటి సార్? పత్రికా సంపాదకులకే కాక ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు మృతి చెందడం జర్నలిజం లోకానికే కాకుండా యావత్ ప్రపంచానికి సమాజానికి తీరని లోటు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈనాడు సంస్థల అధినేత ఎందరో జర్నలిస్టులకు ఉపాధి కల్పించడంతో పాటు పత్రికా రంగంలో ఇన్ని పత్రికలు ఈరోజు వచ్చాయంటే ఆయన్ను మార్గదర్శకంగా తీసుకొని ఆయన స్ఫూర్తితో చాలా పత్రికలు వెలువడ్డాయి. మొట్టమొదటిగా అందరూ ఈనాడు అంటున్నారు, కానీ 1969లో దాదాపు 5 దశాబ్దాల క్రితం, 50 సంవత్సరాల క్రితమే 1969లో అన్నదాత అనే పత్రికను రామోజీరావు గారు స్థాపించి అన్నదాత రైతుల కోసం, వ్యవసాయం కోసం, రైతులు ఏ విధమైన మెలకువలు తీసుకోవాలి, రైతులకు ఉపయోగకరమైన వ్యాసాలతో అన్నదాత పత్రికను తీసుకొచ్చారు. ఆ తర్వాత 1974లో విశాఖపట్నం కేంద్రంగా ఈనాడు పత్రికను తీసుకొని వచ్చి అదే సంవత్సరం హైదరాబాదులో మరో ఎడిషన్ స్థాపించి ఈనాడు పత్రికను అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఆ విధంగా అంచెలంచెలుగా రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఎడిషన్ను స్థాపించి పత్రికలను గ్రామీణ స్థాయికి చేర్చుకొని వచ్చి ఢిల్లీలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలను గ్రామీణ స్థాయి ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చి జర్నలిజంలో తనదైన ఒరవడిని తీసుకొచ్చారు. ప్రజలకు తద్వారా ఎన్నో సేవలు చేశారు. ఈనాడు సంస్థ కాకుండా ఈటీవీ ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఒక విప్లవం తీసుకొచ్చింది. అంతేకాకుండా సినిమా అభిమానుల కోసం సితారా అని, నవలలు చదివే అభిమానుల కోసం చతురా అని చెప్పనేసినని ఎన్నో పత్రికలను రామోజీరావు గారు ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. జర్నలిజంలో సరికొత్త ఒరవడిని, జర్నలిజంలో పత్రికా రంగం విశేషమైన అనుభవంతో రాష్ట్రంలో ఒక విప్లవానికి తీసుకొచ్చి విజయం సాధించిన రామోజీరావు గారు లాంటి మేరు దిగ్గజం ఈరోజు మృతి చెందడం జర్నలిజం లోకానికే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక తీరని లోటు. ప్రధానంగా జర్నలిస్టులు ఒక విధంగా చెప్పాలంటే తమ శిఖరం ఒకటి కోల్పోయింది అన్న దీంతో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.